ఈవీఎంలలో లోపాలపై పోరాడుతున్న హరిప్రసాద్ ను ఎన్నికల సంఘం చర్చలకు అనుమతించకపోవడంపై తెలుగుదేశం ఎంపీ కనకమెడల రవీంద్రకుమార్ మండిపడ్డారు. ఆయనపై కేసులున్నాయని చెబుతున్న సీఈసీ దానికి సంబంధించిన ఆధారాలను చూపించాలన్నారు. ఎలక్షన్ కమిషన్ కుట్రలో వాళ్ళు భాగస్వాములా కాదా ఇవన్నీ రుజువు కావాలంటే మా టెక్నికల్ అడ్వైజర్ హరిప్రసాద్ గారు చూపించిన విధంగా డెమాన్స్ట్రేట్ చేసి దాన్ని ఫాల్స్ అని చూపించగలిగితే ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడేది. నమ్మకం ఏర్పడకపోగా మీరు కేసులో ఉన్నారు కాబట్టి మీతో మాట్లాడమని పక్కకు పంపించడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీంతో ఎలక్షన్ కమిషన్ అధికారుల మీద మరింత అనుమానం కలుగుతున్నది. అంతా అసలు కేసులుండ వాళ్ళని అసలు కరుడుగట్టిన నేరస్తుల్ని వాళ్ళ చుట్టూ తిప్పుకుంటూ ఉన్నారు. ఎక్కువగా వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారు. వాళ్ళు చెప్పినట్టు పనులు చేస్తున్నారు. 10 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో కేసు నమోదైందట. అది ఈ రోజు వరకు ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు. కేసు పెండింగ్ లోనూ లేదు. నోటీసులు ఇవ్వలేదు. ఎవరికి ఉందో లేదో ఎవరికి తెలియదు. ఒకవేళ ఉన్న కేసు ఉంటే టెక్నికల్ నాలెడ్జ్కి సంబంధం ఏమిటండి? మీరెట్లా కేసు ఉన్న వాళ్ళతో మేము మాట్లాడమని చెప్పడంలో మీ ఔన్నిత్యం ఏమిటి? ఖురేషీ గారు ఉన్నప్పుడు, సంపత్ ఉన్నప్పుడు ఈ ఈవీఎం మిషన్లకు ఫంక్షనింగ్ కు సంబంధించి మీటింగులకు ఇన్వైట్ చేశారు. ఈయన సలహాలు తీసుకుని ఈయన సలహాల ప్రకారం ఫాలో అవుతామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా మీ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే మా హరిప్రసాద్ గారిని మేము తీసుకొస్తాం. మేము చేసే డెమాన్స్ట్రేషన్ బట్టి అందులో ఉన్న విషయం తప్పో ఒప్పో మీరు నిర్ధారించి ప్రజలకు తెలియజేయండి. లేదా ప్రజల ముందు మీరు ముద్దాయిలుగా నిలబడతారు. అదే విషయాన్ని నేను లేఖలో వాళ్ళకి తెలియపరిచాను. వాళ్ళ నుంచి ఎంతవరకు రెస్పాన్స్ రాలేదు. రెస్పాన్స్ వచ్చిన దాన్ని బట్టి మా ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది.